అన్న అదే చెప్తారు. ఇక్కడ ఏమనిపిస్తే అదే మాట్లాడతారు. ఆయన్నే ఫిరోజ్ ఖాన్ అన్న కాంగ్రెస్ లీడర్ 5 సార్లు పోటీ చేసిర్రు. 4 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి హైదరాబాద్ ఎంపీ. నా ముందున్నారన్న. అన్నతో మాట్లాడదాం. సార్ మీ ఆఫీస్ చాలా బిజీగా ఉంది. ఎందుకు మీరు ఎమ్మెల్యే గాదు, ఎంపీ గాదు. బట్ వచ్చిన వాళ్ళందరూ మాకు అది గావాలి, ఇది గావాలని అడుగుతున్నారు. ఏంది మీ అట్రాక్షన్ ఏంది? పని చేస్తాం కాబట్టి అందరూ వస్తారు. ఎలా గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి అయింది, అది వేరే మాట. కానీ ఎప్పుడు కూడా మేము పని చేసే వ్యక్తిగా పబ్లిక్‌లో ప్రూఫ్ అయినాం. సో, పబ్లిక్‌కి తెలుసు ఫిరోజ్ ఖాన్ దగ్గర పోతే పని అయితది. ఏదైనా పని నాతో ఎంత సాధ్యమైతే చేస్తా, లేకుంటే నా జేబు నుంచి తీసుకొని డబ్బులు ఇస్తా. రోజు పొద్దుగాల డబ్బులు పట్టుకొని వస్తా. ఏం తెస్తారు బ్యాగ్‌లో రోజు మీరు? ఒక ₹1,00,000 తీసుకొస్తా. ₹1,00,000 హ్మ్. డైలీ. డైలీ అంటే 30 రోజులకు 30,00,000 30,00,000. కావాలి. 30,00,000 కావాలి. లేకుంటే నాంపల్లి నడవదు. ఆ! అది 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 వాస్తవం. ఏదైనా పెద్ద లీడర్లు మాట్లాడి డబ్బులు అవసరం లేదు అంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. రాజకీయంలో డబ్బులు అవసరం. మన మంచి అవసరం. రైట్? కమిటెడ్‌గా ఉండాలి. హానెస్ట్‌గా ఉండాలి. డబ్బులు ఉండాలి. సింపుల్. కానీ గెలిచిన వాళ్ళే పంచుతలేరు సార్. గెలిచిన వాళ్ళు గవర్నమెంట్‌లో పనుంటే చేపిస్తామంటున్నారు. కానీ మీరు డబ్బులు ఉంచడం ఏంది? ఇది నా స్టైల్. ఫిరోజ్ ఖాన్ స్టైల్. అది విప్లవం స్టైల్. దేవుడికి ఎప్పుడు అడిగినా నువ్వు డబ్బులి పంచుతా. దేవుడు ఇస్తూనే పోతాడు. నేను పంచుతూనే ఉంటా. ఈ డబ్బులు వచ్చింది నా కోసం కాదు, పబ్లిక్ కోసం. మీరు నాంపల్లి వాళ్ళకి మీరు చేస్తారు. మీ ఎమ్మెల్యే ఏం చేస్తారు? మీరే ఇట్లా చేస్తే? వాళ్ళ ఇష్టం భయ్. ఇది నా స్టైల్. నాకు దీనిలో తృప్తి, నాకు దీనిలో సంతోషం. మస్తు మంది ఉంటారు. డబ్బులు సంపాదించుకొని లాకర్‌లో పెట్టుకుంటే, బ్యాంక్‌లో పెట్టుకుంటే, ఫిక్స్డ్ డిపాజిట్‌లో పెట్టుకుంటే వాళ్ళకు నిద్ర వస్తది. నేను డబ్బులు సంపాదించుకున్న తర్వాత నేను పంచితే నాకు నిద్ర వస్తది. సో, వాళ్ళు రాంగ్ కాదు, నేను రాంగ్ కాదు. కానీ చాలా మంది దగ్గర డబ్బులున్నాయి సార్. కోట్ల రూపాయలు, రకరకాల బిజినెస్‌లు, బ్లాక్ మనీ. కానీ వాళ్ళెవరు మీలాగా పంచుతలేరే? హార్ట్ లేదు కదా! ఈ గుండె ధైర్యం ఎక్కడి నుంచి తీసుకువస్తారు? ఈ కరేజ్ ఎక్కడి నుంచి తీసుకువస్తారు? కంపాషన్ ఎక్కడి నుంచి తీసుకువస్తారు? డబ్బులు మస్తు వస్తది, ఫేమ్ కూడా మస్తు వస్తది. కానీ ఈ ఫీలింగ్స్ ఎక్కడి నుంచి తీసుకువస్తావా? అది దేవుడు ఇయ్యాలి. కానీ ఇంత చేసినా కూడా ఎందుకు మీరు నాంపల్లి నుంచి గజనీ మొహమ్మద్ లాగా కొట్లాడుతున్నారు? ఇప్పటికి 4 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిండ్రు. ఎంపీగా హైదరాబాద్ ఎంపీగా ఓడిపోయిండ్రు. ఎందుకు జనాలకి మీరు ఇంత సర్వ్ చేస్తున్నారు? ఇంతమంది జనం వచ్చి మీ ఆఫీస్‌లో పని చేపించుకుంటున్నారు. రోజు ₹1,00,000 డబ్బులు పంచుతున్నారు. అయినా సరే ఎందుకు ఓడిపోతున్నారు? ఒక చోట్లు అసదుద్దీన్ ఇక్కడ కూర్చుంటాడు. 40 డేస్ అసదుద్దీన్ ఇక్కడనే కూర్చున్నాడు. బీజేపీతో టైఅప్. బీజేపీ ఎమ్మెల్యేకి సెలెక్ట్ చేసినాడు అసదుద్దీన్. కిషన్ రెడ్డి దగ్గర నుంచి, అమిత్ షా దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వచ్చినాడు అసదుద్దీన్. ఓపెన్ గా బహిరంగంగా చెప్తా ఈ మాట. బీఆర్ఎస్ క్యాండిడేట్ కి సెలెక్ట్ చేసిన వ్యక్తి అసదుద్దీన్. కేటీఆర్ సంతోష్ దగ్గర నుంచి డబ్బులు తెచ్చింది అసదుద్దీన్. 4 క్యాండిడేట్లు ఒక ఫిరోజ్ ఖాన్ మీద పోటీ చేస్తారు. ఇక్కడ బోగస్ ఓట్లు ఉంటాయి. 1,00,000 బోగస్ ఓట్ల ప్రూఫ్లు ఇస్తా. దానిలో 46,000 డిలీట్ అవుతాయి, 55,000 అట్లనే ఉండిపోతాయి. కమిషనర్ కి అడితే చెప్తారు కేటీఆర్ ఫోన్ వస్తుంది, అసదుద్దీన్ ఫోన్ వస్తుంది, హరీష్ రావు ఫోన్ వస్తుంది, కొద్దిగా మేము డిలే చేస్తాం, కొద్దిగా టైం తర్వాత చేస్తామని నోటిఫికేషన్ వచ్చింది. అట్లనే 55,000 to 56,000 ఓట్లు అట్లనే ఉన్నాయి. దానిలో అసదుద్దీన్ బీజేపీ క్యాండిడేట్, బీఆర్ఎస్ క్యాండిడేట్, ఎంఐఎం క్యాండిడేట్, ఎంఐఎం డబ్బులు, బీఆర్ఎస్ డబ్బులు, అసదుద్దీన్ డబ్బులు, బీజేపీ డబ్బులు, దొంగ ఓట్లు ఫిరోజ్ ఖాన్ మీద. 60,000 ఓట్లు ఫిరోజ్ ఖాన్ కి పడినాయి. ఆ ప్రజా ప్రేమ అని పడింది. మా గవర్నమెంట్ లేదు, మా ప్రభుత్వం లేదు, మా పోలీస్ లేదు, మా గవర్నమెంట్ మెషినరీ లేదు, ఏం లేదు. సింగిల్ హ్యాండెడ్ ఫిరోజ్ ఖాన్ 2,000 ఓట్లతో ఓడిపోయినా. బీజేపీకి బి టీం అసదుద్దీన్. ఎన్నిసార్లు చెప్పాలి? మళ్ళీ 6th ఎలక్షన్ కి రెడీ అయిపోయినా. 2009 నెక్స్ట్ డే, 2014 నెక్స్ట్ డే, 2018 నెక్స్ట్ డే, 2019 ఎంపీ నెక్స్ట్ డే, 2023 సెకండ్ డే వచ్చిన. ఫస్ట్ డే రాలేదు. ఇది 6th ఎలక్షన్ కి రెడీ ఉన్నాం. ఇప్పుడు లేవో బోగస్. ఇప్పుడు మా నాంపల్లిలో ఇంకా 20,000 డిలీట్ చేపించిన. ఇంకా 30,000 ఉన్నది, అది డిలీట్ చేపిస్తున్నా. హైదరాబాద్ లోక్సభలో అవుట్ ఆఫ్ 22 lakhs 6,64,000 డూప్లికేట్ బోకస్ ఓట్లు ఉన్నాయని మొత్తం ప్రూఫ్లతో చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఇండియా, సిఓ తెలంగాణ, జిహెచ్ఎంసి కమిషనర్ కి సబ్మిట్ చేసిన. అతని మీద డ్రైవ్ నడుస్తుంది. బోకస్ ఓట్లు 100% ఉన్నాయి. సికింద్రాబాద్ లోక్సభలో కూడా ఉన్నది, హైదరాబాద్ తో ప్రూఫ్ చేసేసిన. ఇది పరిస్థితి.
ఎంఐఎం వాళ్ళు ఏదైనా ఎలక్షన్ గెలుస్తారంటే లంగా ఫెలోస్, దొంగ ఫెలోస్, ఉట్టి బోకసోట్ల మీదనే. ఆ పార్టీకి మేనిఫెస్టో ఉండదు, వాళ్ళు డెవలప్మెంట్ చేయరు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే హైదరాబాద్ క్యాపిటల్ సిటీ, అది మేజర్ సిటీ, ఓల్డ్ సిటీ కాదు, అది మెయిన్ సిటీ, అది డెవలప్ కావాలి అని నిన్న పోయి మెట్రో రైల్వే కానీ, ఆ చంచల్గూడ జైల్ కానీ, ఉస్మానియా హాస్పిటల్ కానీ, దానికంటే ముందు మూసీ రివర్ కానీ అన్నీ చేయాలని ఒక ఆలోచనతో మా విజనరీ ముఖ్యమంత్రి, ఇన్నోవేటివ్ ముఖ్యమంత్రి ఈయన అన్ని ఏరియాలు ఈక్వల్గా డెవలప్ కావాలి అని ఆ తప్పనతో, ఆ ఆలోచనతో ఓల్డ్ సిటీ వచ్చినారు. కాంగ్రెస్ తర్వాత ఎంఐఎం కలిస్తే నాది పక్క పెట్టి, నాది జీవితం మొత్తం ఎంఐఎంతో పడదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు, నిన్న జబర్దస్త్ చేస్తున్నారు. కేసీఆర్కి ఫినిష్ చేయాలి, 100% చేయాలి. అంటే 17 ఎంపీల్లో ఒక ఎంపీ కూడా రావద్దు, రాకపోతే మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ ఇక్కడ దూకుతారు. దుంకాలి అంటే ఏం చేయాలి, ఈ బీఆర్ఎస్ పార్టీతో ఉన్నది, ఇది తోకా పార్టీ, ఈ తోకా పార్టీకు మన గ్రిప్లో తీసుకోవాలి. జబర్దస్త్ చేసినాడు మా ముఖ్యమంత్రి, జబర్దస్త్ ఫార్ములా, డెవలప్మెంట్ ఫార్ములా, రైట్. ఏదైనా ఎంఐఎం పార్టీ ఒకవేళ మేము కాంగ్రెస్కి సపోర్ట్ చేయమని ఆలోచన కూడా ఉంటే పబ్లిక్ సపోర్ట్ చేస్తుంది మాకు. సో రేవంత్ రెడ్డి చేసిన జబర్దస్త్. ఇప్పుడు దాకా ఓల్డ్ సిటీ డెవలప్ చేసేది ఏ లీడర్కి మైండ్లో రాలేదు. ప్రతి ఒక్కరు ఓల్డ్ సిటీ ఓట్లు తీసుకున్నారు, కానీ ఓల్డ్ సిటీకి మార్టిగేట్ చేసినారు. ఎంత అధ్వానం అన్న, చంద్రాయన్ గుట్ట ఇక్కడ ఉంటుంది, పక్కనే ఎయిర్పోర్ట్ ఉంటుంది. చంద్రాయన్ గుట్టలో 1 ఎకరం ల్యాండ్ 5 crores ఉంటుంది, పక్కనే ఎయిర్పోర్ట్ ఉంటుంది, 1 ఎకరం 50 కోట్లు ఉంటుంది. సో ఇట్లా ఓల్డ్ సిటీకి అన్యాయం అయింది. మేము మస్త్ సార్లు ధర్నా చేసినాం. అండ్ ఓల్డ్ సిటీ ఇష్యూ మెజారిటీగా తీసేది ఫిరోజ్ ఖానే. ఆ టైంలో రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు, ఎస్ మనం డెవలప్ చేస్తామని. అప్పటి నుంచి ఆ ఆలోచనలో వచ్చినాం. ఏంది అసలు ఎంఐఎంతో మీకున్న ఫైట్ ఏంది? ఐడియాలజీ. ఎందుకంటే వాళ్ళు ఇస్లాం జిందాబాద్ అని, ముస్లిం జిందాబాద్ అని, ముస్లిమ్స్కి డెవలప్ చేయరు. ఎంత లంగా ఫెలోస్ అంటే 10 years బీఆర్ఎస్తో ఉన్నారు, 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినారు బీఆర్ఎస్ వాళ్ళు. కేసీఆర్ ఒక్కసారి కూడా అసెంబ్లీలో అడగలేదు. జ్యుడిషియరీ పవర్ ఇస్తామని చెప్పినారు వర్క్ బోర్డ్కి, ఒక్కసారి దాని మీద ధర్నా చౌక్ మీద ధర్నా చేయలేదు. సో ఈ లంగా పార్టీ, దొంగ పార్టీ ఉట్టి వాళ్ళ వెల్ఫేర్ కోసం ఆలోచిస్తుంది, జనాల కోసం ఆలోచించదు. వీళ్ళ తాత కూడా అట్లనే, వీళ్ళ అయ్య కూడా అట్లనే, వీడు కూడా అట్లనే, వీళ్ళ కొడుకు కూడా వస్తే ఇట్లనే ఉంటారు వీళ్ళు. కానీ ముస్లింతో ఆయనకి ఓటేస్తారు. ఎక్కడ ఇస్తున్నారు చెప్పు నాకు, ఎక్కడ ఇస్తున్నారు? మొత్తం బోకసోట్లు వేసుకొని ఓల్డ్ సిటీలో బోకసోట్లు తీస్తే ఉంటారు వీళ్ళు, చెప్పు. 6,64,000 ఓట్లు తీసి హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ ఫిరోజ్ ఖాన్కి ఇవ్వండి. ఫిరోజ్ ఖాన్ గెలవకపోతే పక్క పెట్టాయి, బీజేపీ గెలిచిపోతుంది అక్కడ. మీరు జై శ్రీరామ్ అంటున్నారు, హిందువుల ఓట్ల కోసం పాకలాడుతున్నారు. నాంపల్లిలో హిందువుల ఓట్ల కోసం గుంపర్లాడితే ముస్లిం ఓట్లు ఎట్లా పడతాయి మీకు? శివారెడ్డి, నేను జై శ్రీరామ్ అంట, నారే తక్బీర్ అంట, జై జీసస్ అంట, జై భీమ్ అంట, అన్నీ అంటాను. నేను ఒక ఇండియన్, నాకు ఆ అర్హత ఉన్నది. నువ్వు కంటిన్యూస్గా చూడలేదు. నేను ఒక్కటే ముస్లిం, మందిర్లో నిలుచుకొని జై శ్రీరామ్తో నారే తక్బీర్ కూడా అన్నా. ఒక ముస్లిం మందిర్లో నిలిచి నారే తక్బీర్ చెప్పే శక్తి ఉంటుంది. రిలీజన్ అంటే ఇంటి స్టోరీ, బెడ్రూమ్ స్టోరీ, నాకు మానవత్వం స్టోరీ. అన్ని రిలీజన్స్కి నేను రెస్పెక్ట్ చేస్తా, అందరి ఆస్థాకి రెస్పెక్ట్ చేస్తా. నువ్వు ఒక మంచి కావాలి, ఒక మంచి అయితేనే నువ్వు మంచి హిందూ అవుతావా, నువ్వు ఒక మంచి అయితే మంచి ముస్లిం అవుతావా, ఒక మంచి అయితే క్రిస్టియన్ అవుతావా అని నేను చెప్తా. సో నేను పబ్లిక్ మ్యాన్. నేను చిన్నప్పటి నుంచి ఐడియాలజీలో ఒక్కటే ఉన్నది, దట్ వీఆర్ సావరెన్, సోషల్, సెక్యులర్, డెమోక్రట్ అండ్ రిపబ్లిక్. నేను ముస్లిం లాగా పుట్టినా నాకు ఫఖర్ ఉన్నది, అంటే పొగరు ఉన్నది. ముస్లిం లాగా పుట్టినా, ఎస్ పుట్టినా కూడా ముస్లిం, సస్తా కూడా ముస్లిం. కానీ దానికంటే ఎక్కువ పొగరు దేని మీద ఉన్నది, ఇండియన్ లాగా పుట్టినా అని. ఇది ఫిరోజ్ ఖాన్. మోడీ గ్రేట్ అని ఒప్పుకుంటారు మీరు? మోదీ గ్రేట్ అని ఒప్పుకోను, కానీ ఇండియా గ్రేట్ అవుతుంది అని ఒప్పుకుంటా. ఎవరు చేస్తున్నారండి? ఎవరైనా కానీ పబ్లిక్ జనాలు అందరూ ఉన్నారు దానిలో ఇన్వాల్వ్. ఒక మనిషితో అవుతుంది, ఒక మనిషి ఏదైనా పీక్తా. సింపుల్ కలెక్టివ్ ఎఫర్ట్. ఇండియాలో ఆ రిసోర్సెస్లు ఉన్నాయి, ఆ పొటెన్షియల్ ఉన్నది, ఆ సామ్యత ఉన్నది, ఆ బలం ఉన్నది. ఎంఐఎంతో నాకు నఫరత్ ఎందుకు అంటే వాళ్ళు డివైడ్ అండ్ రూల్ చేస్తారు. బీజేపీతో నఫరత్ ఎందుకు అంటే వాళ్ళు కూడా డివైడ్ అండ్ రూల్ చేస్తారు. యునైటెడ్ లీడ్ చేయండి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇప్పుడు ఒక్క మైనారిటీ మినిస్టర్ కూడా లేడు. ఆల్రెడీ రూరల్ ముస్లిమ్స్ కు కొన్ని, అర్బన్ ముస్లిమ్స్ కు అక్కడ కొన్ని పదవులు వచ్చింది. నిజామాబాద్ వాళ్ళ హైదరాబాద్ లో ఎవరు శివారెడ్డి ఎవరు గెలిచినారు?
ఫిరోజ్ ఖాన్ ఓడిపోయినాడు, షబ్బీర్ అలీ ఓడిపోయినాడు, అజరుద్దీన్ ఓడిపోయినారు, అందరు ఓడిపోయినారు. ఎవరు గెలిచినారు? గెలిస్తే నేను మినిస్టర్ ఉండేది, గెలవలేదు కదా. ఎందుకు ఓడిపోయారు ముస్లిం అందరూ? అదే ఎందుకు ఓడిపోయినాడు ఏదైనా ఆన్సర్ శివారెడ్డి? ఓడిపోయినాం. ఎందుకు ఓడిపోయినా ఏదైనా ఆన్సర్? దానికి అదృష్టం లేదు. ఎంఐఎం పార్టీ డివైడ్ అండ్ రూల్ చేస్తుంది. ఇస్లాం అని మాట్లాడి ముస్లిమ్స్ కి మద్దతు చేయదు. దానికోసమే నాకు కోపం. ఎవరు గవర్నమెంట్ ఉంటే వాళ్ళతో ఎంఐఎం 100% కలిసి ఉంటది. బీఆర్ఎస్ తో ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ తో ఉంటది, ఎస్ ఉండొచ్చు. నిన్న ఆ ఫ్రెండ్షిప్ అంతా కనిపించింది మనకు వేదిక Yes. మీద కూడా. ముస్లిం అందరి తరపున నేనే మాట్లాడతా, అయితే మీ సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు ముస్లింలు అందరి తరపున అసదుద్దీన్ మాట్లాడతారని. ఎస్ అట్లాంటప్పుడు ఎంఐఎంకే పేటెంట్ ఇచ్చినట్టు కదా, ముస్లిం అందరి పేటెంట్ ఎంఐఎం ఉన్నట్టే కదా. అది ముఖ్యమంత్రి చెప్పినాడు. ఎందుకంటే ఆయనకు కేసీఆర్ ఫినిష్ చేయాలి కదా ఎంపీ ఎలక్షన్. 229లో ఎలక్షన్ అయితే మాకు కాంపిటీషన్ ఎవరు ఉంటుంది? బీఆర్ఎస్. బీజేపీ ఎట్లయినా స్టేట్లో రాదు, సెంటర్లో ఏదైనా వాళ్ళ హవా ఉన్నది, దానికి నేను అగ్రీ చేస్తా. కానీ స్టేట్లో వాళ్ళ హవా లేదు, మీరు అగ్రీ చేసుకోవాలి. సో ముఖ్యమంత్రి నెక్స్ట్ 15 years దాకా ముఖ్యమంత్రి ఉండాలి, రైట్? ఇవాళ ముఖ్యమంత్రి అయితే నెక్స్ట్ ఎలక్షన్ కోసం ఆలోచించాలి. అదే విజనరీ ముఖ్యమంత్రి, అదే రేవంత్ రెడ్డి, రైట్? ఇప్పుడు నేను గెలిచిన 64 అని హ్యాపీ ఉంటలేడు. నేను 64కి 90 ఎట్లా చేయాలని ఆయన ఆలోచన. బీఆర్ఎస్కి కేసీఆర్కి ఎట్లా ఫినిష్ చేయాలి ఆయన ఆలోచన. ఇవాళ మొత్తం మనం గాంధీ భవన్లో ప్రామిస్ చేద్దాం, ఏ రోజు పవర్లో వస్తే ఏదైనా కానీ నీ అమ్మ వీళ్ళకు బ్రేక్ చేద్దాం అని ఆ రోజు ప్రామిస్ చేసుకున్నాం. అదే ప్రామిస్ రేవంత్ రెడ్డి నిలబెడుతున్నాడు. దానికోసం రేవంత్ రెడ్డి సపోర్ట్లో మేము ఉన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ చేసుకున్నందుకు తప్పు, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేసుకుంటే తప్పు కదా? తప్పు కాదు. ఐరన్ కట్ ఐరన్, డైమండ్ విల్ కట్ డైమండ్, లంగా విల్ కట్ లంగా. వాళ్ళకు కూడా చూపియాలి. అపోజిషన్ హోదా లేకుండా మాకు చేసినారు, అది చూడాలి. ఆ దుఃఖం అది చూడాలి. ఇక్కడ ముస్లింస్ ఎవరు గెలవలేదు కాబట్టి మంత్రి పదవి రాలేదు అన్నారు. కానీ రాకపోయినా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వచ్చు. ఎమ్మెల్సీస్ లేవు కదా ప్రొవిజన్. 2 గవర్నర్ కోటా ఉన్నాయి, అది వెళ్ళిపోయినాయి. అది హైకోర్టులో స్కాష్ అయింది. మళ్ళీ కొత్త డ్రామా అవుతుంది, మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది, అది పెండింగ్లో పడుతుంది. 6 MLCs జనవరిలో వస్తాయి, 2 ఇంకా మోర్ MLCs ఫిబ్రవరిలో వస్తుంది. సో చాలా ఉంటుంది, రైట్? కాంగ్రెస్ పార్టీ ఫిరోజ్ ఖాన్ మినిస్టర్ కావచ్చా? 100% అవుతుంది. డౌట్ నీకు ఏదైనా డౌట్? ఎవరు వర్తీ క్యాండిడేట్ వాడు కావాలి, సింపుల్. నాకంటే ఎవరైనా వర్తీ ఆయన కావాలి, సింపుల్. రేవంత్ రెడ్డి న్యాయం చేసే ఒక క్యాండిడేట్, ఆయన ఒక ఫైర్ బ్రాండ్, ఆయనకు కూడా ఒక ఫైర్ బ్రాండ్ కావాలి. ఆయన మొత్తం ఆయన లైఫ్ డబ్బులు కానీ చెమట కానీ రక్తం కానీ పెట్టేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీకి. ఆయన కూడా ఆయన క్యాబినెట్లో అట్లాంటి మనుషులు కావాలని ఆలోచిస్తారు కదా. ఎందుకంటే నా జీవితం నేను ప్రజలకు అంకితం చేసిన, నా జీవితం కాంగ్రెస్ పార్టీకి అంకితం చేసిన. నేను ఫస్ట్ ఫెల్లో ఆ తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ఫస్ట్ ఫెల్లో చెప్పేది ఫిరోజ్ ఖాన్. గాంధీ భవన్లో అప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత ఎవరు జెండా పట్టుకున్నారన్నా? ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టుకున్నాడు, అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు రాజ్యసభ వచ్చింది ఆయన పట్టుకున్నాడు, వాళ్ళ ఫాదర్ అంజన్ కుమార్ పట్టుకున్నాడు, ఫిరోజ్ ఖాన్. రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు 200లో ఎవరు ప్రెసెంట్? ఫిరోజ్ ఖాన్. 200 రేవంత్ రెడ్డి చేస్తే ఎవరు ప్రెసెంట్? ఫిరోజ్ ఖాన్. సో ప్రూఫ్ చేసినాం. దేనికోసం ఇంట్లో ఒక చోట్లు పోవాలి, ఫేర్ ఫ్రీ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ కావాలి, డెమోక్రసీ సేఫ్ కావాలి. నేను కష్టపడినా మీ పాప కష్టపడవద్దు, నేను కష్టపడినా నీ కొడుకు పడవద్దు అని ఆ ఆలోచన. ఫేర్ ఎలక్షన్ కావాలి, దానికోసమే నా ఫైట్. మొన్న క్యాబినెట్ విస్తరణ జరిగినప్పుడు సోషల్ మీడియా అంతా ఫిరోజ్ ఖాన్ హోంమంత్రి చేయాలి, ఫిరోజ్ ఖాన్ హోంమంత్రి అయితేనే కరెక్ట్ అన్నారు. ఎందుకు అట్లా జనాల్లో ఆ ఫీల్ ఎందుకు వచ్చింది? మీరు హోంమంత్రి కావాలన్న ఫీల్ ఎందుకు వచ్చింది? గట్టిగా న్యాయం మాట్లాడతా, డిప్లొమాసీ చేయను, చూటిగా మాట్లాడతా. ఎవరైనా రాంగ్ అంటే రాంగ్ అంట. ఆ ధైర్యం, ఆ శక్తి ఉన్నది కాబట్టి, ఆ కమిట్మెంట్ ఉన్నది కాబట్టి, ఆ కరేజ్ ఉన్నది కాబట్టి. చాలా మంది ఆనెస్ట్ ఉంటారు, శివారెడ్డి కరేజ్ ఉండదు. నేను సుప్రీంకోర్టు జడ్జ్లకు చూసిన, హైకోర్టు జడ్జ్లకు చూసిన, డీజీపీకి చూసిన, ప్రిన్సిపల్ సెక్రటరీకి చూసిన, చీఫ్ సెక్రటరీకి చూసిన, కలెక్టర్లకు చూసిన, పెద్ద పెద్ద ఊళ్ళకి చూసిన, సిబిఐ చూసిన, ఈడీ చూసిన, ఇన్కమ్ ట్యాక్స్ చూసిన. వాళ్ళ ఇంటిగ్రిటీ నెంబర్ 1, ఇమాన్దార్ ఫెలోస్. కానీ కొంతమందికేనే కరేజ్ వస్తుంది. ఆ కరేజ్ దేవుడు నాలో ఇచ్చిన. సో ఏదైనా కానీ, పోస్ట్ రాని రాకపోని, గెలవని ఓడపోని, ఏదైనా కానీ వాస్తవం చెప్తా, ప్రజల కోసం చేస్తా. ఒకరోజు వస్తుంది, పెద్దగా వస్తుంది. పొన్నం ప్రభాకర్, అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ ఇంటికి పోయిండ్రు, లేదా ఆఫీస్కి పోయిండ్రు, చాయ్ తాగిండ్రు.
మీకేంది అబ్జెక్షన్? మీరు వినన్నా. అజరుద్దీన్ ఇద్దరు ఆబ్జెక్ట్ చేస్తున్నందుకు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు మై మినిస్టర్, పొన్నం ప్రభాకర్ అంటే గ్రేట్ వర్కర్, జబర్దస్త్ మినిస్టర్, 24/7 పాపం పని చేస్తాడు. నేను పొద్దుగాల 6 గంటలు కొలితే కూడా లిఫ్ట్ చేస్తాను, రాత్రి 2 o'clock కూడా లిఫ్ట్ చేస్తాను. అలా కలెక్టర్కి చెప్పు, కమిషనర్కి చెప్పు, ఏదైనా చెప్పు, చెప్తానే పోతాను. కానీ నాకు కోపం ఎందుకు వచ్చింది అంటే, బాధ కూడా. ఈ అక్బరుద్దీన్ సోనియా గాంధీకి, ప్రియాంక గాంధీకి నువ్వు డాన్సర్ అని చెప్పిన బాగా డాన్సర్. వీడియో రికార్డింగ్ ఉన్నాయి నాది అన్ని. Hmm. రాహుల్ గాంధీకి పప్పు ఇమ్మెచ్యూర్ ఫాల్తు నా కొడుకు అని చెప్పినారు. కాంగ్రెస్ పార్టీ జీవితంలో పవర్లో రాదు, ఈ లంగా పార్టీ దొంగ పార్టీ అని చెప్పినారు. రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ఎస్ ఏజెంట్, పొట్టోడు, చడ్డోడు, కరప్టెడ్ ఫెల్లో, లంగా ఫెల్లో, ధోకేబాజ్, ఫాల్తు నా కొడుకు అని చెప్పినారు. ఇట్లాంటి ఒక వ్యక్తి నువ్వు పొలిటికల్గా మాట్లాడు, నువ్వు అసెంబ్లీలో మాట్లాడకు, కానీ ఆయన ఇంటికి పోతే ఎట్లా? పొగరు. పొన్నం ప్రభాకర్ అంటే కాంగ్రెస్కి ఒక పొగరు. ఆ పొగరు ఇంత కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు ఇంత నీచంగా మాట్లాడిన తర్వాత నువ్వు ఎట్లా పోతావనన్నా ఆయన ఇంటికి? పాయింట్ నెంబర్ 1. అసదుద్దీన్కి ఒకవేళ కాంగ్రెస్తో దగ్గర కావాలి అంటే ఇండియా అలయన్స్ జాయిన్ చేయాలి. ఇండియా అలయన్స్ జాయిన్ చేసుకొని నరేంద్ర మోదీకి డిఫీట్ చేయడానికి అయినా వస్తే ఓకే, క్లారిటీతో ఉన్నారు. సెక్యులర్ టీంలు ఒక చోటి వచ్చినారు, అందరు యునైటెడ్ అయ్యి నరేంద్ర మోదీ మీద ఫైట్ చేస్తున్నారు. నేను పొన్నం ప్రభాకర్కి ఒకటే మాట అన్నాను, వాడు కార్లో కూర్చుంటే నువ్వు చిన్న పిల్లలు కావు కదా, నువ్వు ఒక మినిస్టర్, గట్టోడు నువ్వు, తెలంగాణ కోసం అసెంబ్లీ పార్లమెంట్లో పోరాడినావా, ఒక యోద్ధను, నువ్వు ఒక యోద్ధ క్యాండిడేట్ ఉంటున్న తర్వాత వాడు చిన్నపిల్లలాగా స్కూల్కి పోదామంటే ఎందుకు పోయినావా? ఆ ఫాల్తునా కొడుకుకి తీసుకురావాలి మినిస్టర్ క్వార్టర్కి. అక్కడ మనం భోజనం తినాలి, వాడు కాంగ్రెస్కి తిట్టిన ఫాల్తునా కొడుకు వాడు తినాలి మన క్వార్టర్లో. నువ్వు ఇట్లా పెడతావా? నమస్తే 100 మంది నాకు దుబాయ్ నుంచి, ఖతర్ నుంచి, లండన్ నుంచి, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి కంటిన్యూస్లీ ఫోన్, ఇది ఏమన్నా మీ సోనియమ్మ దేవుడికి తిట్టిన తర్వాత ఆ దేవుడికి తిట్టిన వ్యక్తి ఇంటికి పోతారన్నా? హిందూస్కి ఇంత చెడ్డగా నీచంగా మాట్లాడిన వ్యక్తి ఇంటికి పోతారన్నా? అది హిందూస్ పక్క పెట్టే. రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి అమ్మ అక్క బూతులు చెప్పిన వాళ్ళ ఇంటికి పోతారన్నా? ఆ ఫ్రస్ట్రేషన్లో నేను అడిగాను, అందరి ముందు అడిగాను. ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినారు. అరే ఆయన కూర్చున్నారా భయ్, నాకు అంతా రాలేదు దిమాగ్. ఓకే సార్, మెహర్బానీ, నెక్స్ట్ టైం చేయకండి. కానీ సోనియా గాంధీని, రాహుల్ గాంధీని తిట్టిన ఆ పార్టీ వాళ్ళు ఇక్కడ స్టేట్ లో కాంగ్రెస్ తో కలిస్తే మీ పరిస్థితి ఏంది? మీరు అన్నట్టు ఇండియా టీమ్ లో కలిస్తే మీ పరిస్థితి ఏంది? అట్లాంటి కలుపుకుంటారా మీరు? కలవచ్చా? ఇండియా టీంలో అసదుద్దీన్ పోయి ఇక్కడ వచ్చి కలిస్తే నో ప్రాబ్లం, ఎందుకంటే మా ఎనిమి, కామన్ ఎనిమి బీజేపీ. డన్. అప్పుడు నేను నా పర్సనల్ డిసిషన్ అందరికీ పిలిపించుకుంటా, నా క్యాడర్కి అందరికీ పిలిపించుకుంటా. నేను ఎవ్రీడే అద్దంతో మాట్లాడుతాను కదా, అద్దంతో మాట్లాడి అడుగుతా, ఇక్కడ ఉంటే మనం డెవలప్మెంట్ చేయవచ్చు, లేకుంటే వీళ్ళకు లొంగాలి. లేరా భయ్, ఏం లేదు, వీళ్ళు ఒక అలయన్స్ పార్టీ, నో ప్రాబ్లం, వీళ్ళు ఫ్రెండ్లీ పార్టీ, నో ప్రాబ్లం, మన పనులు మనం చేసుకోవచ్చు, మన ప్రజలకి మనం డెవలప్ చేసుకోవచ్చు, మన భాష యాస అట్లనే పెట్టవచ్చు అంటే నేను ఇక్కడనే ఉంటాం. ఇలా రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నాడే కాంగ్రెస్కి ఎట్లా గట్టిగా చేయాలి. ఇలా మేము 64లో ఉన్నాం, 90 ఎట్లా చేయాలి. ఎంపీ ఎలక్షన్లో టోటల్ 17 సీట్స్లో బీఆర్ఎస్కి, టీఆర్ఎస్కి, కేసీఆర్కి ఫినిష్ చేయాలి. నెక్స్ట్ 229 ఎలక్షన్ స్వీప్ ఉండాలి, ఎందుకంటే మేజర్ మొత్తం లీడర్ వెళ్ళిపోతే సెకండ్ లీడర్స్ వస్తారు, కానీ వాళ్ళు అంత ప్రభావం ఉండదు. కేసీఆర్ది డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. కేసీఆర్ డౌన్ఫాల్ స్టార్ట్ అయితే ఆటోమేటిక్ కేటీఆర్ది కూడా డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. మాకు తెలంగాణలో తిరుగు ఉండదు, సింపుల్ లాజిక్. ఇప్పటి నుంచి ఫినిష్ చేస్తే నెక్స్ట్ 5 yearsలో ఫినిష్ అవుతారు. బీజేపీ ఎట్లయినా రాదు, మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. కానీ సెంట్రల్ లో కాంగ్రెస్ రాదు, బీజేపీ వస్తుంది. సెంట్రల్ గా మళ్ళీ 3సారి బీజేపీ, మళ్ళీ మోడీ ప్రధాని కాబోతున్నారు. ఇదంతా ఒక ప్రచారం ఉంది. మీ రెస్పాన్స్ దాని మీద? ఆల్ న్యూస్, ఆల్ సర్వే రిపోర్ట్స్ అడ్వాంటేజ్ మోదీ అని చూపిస్తున్నారు. కానీ శివారెడ్డి ఇది ఒక గ్యాంబ్లింగ్ టేబుల్. లాస్ట్ 15 days ముందు నేను కూడా ఎలక్షన్లో ఉన్నా. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నేను అడిగిన ముఖ్యమంత్రితో, అన్న ఎన్ని గెలుస్తున్నాం అంటే 30 నుంచి 36 అన్న.
15 days ముందు 15 days తర్వాత 64 గెలిచినాం. ఒక 3-4 ఎమ్మెల్యేస్ 500 ఓట్స్, 250 ఓట్స్, నేను 2000 ఓట్స్, ఇట్లా 5 to 6 అంటే 70. 15 days ముందు 35 నుంచి 36, 15 days తర్వాత 64. ఇది గ్యామ్లింగ్ టేబుల్. ప్రజలు 1 సెకండ్లో చేంజ్ అవుతారు. సో యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది కాబట్టి మోదీ చరిష్మా తప్పకుండా ఉన్నది, కానీ ప్రామిస్ చేసింది అమలు కాలేదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రైస్ హైక్ ఉన్నది, కరప్షన్ ఉన్నది, దాని తర్వాత ఉద్యోగాలు లేవు, పువర్కి రస్తా లేదు. ఇది నరేంద్ర మోదీ జబర్దస్త్ ఓరేటర్ ఒప్పుకుంటా, కానీ గ్రౌండ్లో పబ్లిక్కి లాభం కాలేదు. తెలంగాణ ఉన్నది, ఏం చేస్తున్నారు తెలంగాణకి? వైట్ పేపర్ తీసుకొని కిషన్ రెడ్డికి కూర్చోమన్నాం, బండి సంజయ్కి పాత రోజులో చెప్పినాం. ఏమున్నది? ఉట్టి మాటలు, జగ్లరీ, నంబర్స్ చూపించాలి, డ్రామా చేయాలి. సో ఇది మెసేజ్. పబ్లిక్లో పోతే 100% అడ్వాంటేజ్ ఇండియా అలయన్స్ వస్తుంది. కానీ ఇంత విజన్ ఉంది మీరు మోడీ మీద పోటీ చేస్తున్న అవకాశం వస్తే 100%. మొన్న ఎవరు ఛానల్ వాళ్ళు అడిగిన అన్నా నీకు హైదరాబాద్ కావాలి, సికింద్రాబాద్ కావాలి, నేనన్నా వారణాసి కావాలి. ఎందుకంత మోడీ మీద పోటీ ఓ చేయాలి? టాప్ పోస్ట్ మీద కంటెస్ట్ చేయాలి, అంతే. మజా అప్పుడు వస్తుంది. ఈ హైదరాబాద్ అసదుద్దీన్ మీద ఏం చేస్తాం? లాస్ట్ టైం చేసినా కదా, వీడు చిన్న దొంగ. ఈ చిన్న దొంగ మీద ఎందుకు? మాకు ఇండియా గ్రేటెస్ట్ మీద ఫైట్ చేద్దాం, అది నా కోరిక. పార్టీ ఇస్తే కంటెస్ట్ చేయడానికి రెడీ ఫిరోజ్ ఖాన్. ఆయన స్ట్రెంత్ తెలుసా మీకు? ఏదైనా కానీ, వీక్నెస్ ఏదైనా కానీ ఫిరోజ్ ఖాన్ ఇస్ రెడీ. రైట్, మోడీ మీద పోటీ చేస్తారు నా అవకాశం వస్తే. ఎస్, నా టాలెంట్ మీద నాకు బిలీఫ్. వహార్ యూనిస్ బౌలింగ్ చూసినావా అన్న? షోయబ్ అఖ్తర్ బౌలింగ్ చూసినావా అన్న? అంటే వాళ్ళ బౌలింగ్ వాళ్ళకు అడ్వాంటేజ్, నా బ్యాటింగ్ నాకు అడ్వాంటేజ్. ఓవర్. నా స్ట్రెంత్ నాకు ఇంపార్టెంట్. ఓవర్. నాకు నా నమ్మకం ఇంపార్టెంట్. నువ్వు ప్రామిస్ చేసింది అమలు చేయలేదు రాబోయ్. మోదీ నువ్వు గ్రేట్ లీడర్, ఓకే, గ్రేట్ ఓరేటర్, ఓకే, వరల్డ్ ఫేమస్, ఓకే, కానీ నువ్వు ప్రామిస్లు అమలు కాలేదు. దాని మీద నేను బ్యాటింగ్ చేస్తా. మీరు హైదరాబాద్ ఎంపీ టికెట్ అడుగుతున్నారు. నో నో, రాంగ్ రాంగ్. లంగా పిచ్, అది బోగస్ పిచ్. వద్దు, నాకు వద్దు. ఎందుకు అసదుద్దీన్ మీద పోటీ చేస్తారు? అసదుద్దీన్ ఓడిపోవాలని మీరు కోరుకుంటున్నారు, మీరే పోటీ చేసి ఓడించవచ్చు కదా. 100%. 6,64,000 బోగస్ ఓట్లు ఇచ్చినా కదా, అది మా ముఖ్యమంత్రి తీసేస్తే 100% కంటెస్ట్ చేస్తాం. మొన్న మోడీ వచ్చినప్పుడు ఒక కామెంట్ చేసినారు, ఈ కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ ఏటీఎం లాగా మారిపోయింది, ఇక్కడ నుంచి డబ్బులు పోతున్నాయి వేరే వేరే రాష్ట్రాలకు కావచ్చు, కాంగ్రెస్ ఎలక్షన్ అవసరాల కోసం అని. ఏం మాట్లాడతారు? అరే అలా, ఇప్పుడు మాకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, స్కీమ్లు అమలు చేయాలంటే డబ్బులు లేవు. మొత్తం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ అందరు దోసుకు తినేసినారు. లెండింగ్ కెపాసిటీ కూడా లేదు, బారోయింగ్ కెపాసిటీ లేదు. బయట పోయి అడగాలి అంటే ఎంత ఇంట్రెస్ట్ మీద తీసుకున్నారంటే నువ్వు పరేషాన్ అయిపోతావా. జిహెచ్ఎంసి రిచెస్ట్, వన్ ఆఫ్ ద రిచెస్ట్ కార్పొరేషన్, ఎంత ఇంట్రెస్ట్ కట్టుతుంది నెలకు అంటే నువ్వు పరేషాన్ కావాలి. ఆ పరిస్థితిలో తెలంగాణకి, బంగారు తెలంగాణని, చిప్ప తెలంగాణ మొత్తం దోసుకొని వెళ్ళిపోయినారు. ఫస్ట్ నువ్వు చెప్పు, డబ్బులు ఎక్కడ? బట్టి అన్న దగ్గర పోయి ఏదో వేరే పనికి పోతే, అరే ఫిరోజ్ డబ్బుల కోసం నేను చూస్తున్నా, కొద్దిగా ఆగు, 2 months తర్వాత మాట్లాడదాం. ఉత్తమ్ అన్న దగ్గర పోతే, అరే భాయ్ ఇరిగేషన్లో ఏం లేవు, బిల్లు ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, ఏం డబ్బులు రేవులా, తర్వాత మాట్లాడదాం. ఈ పరిస్థితిలో కేసీఆర్, కేటీఆర్ చేసిన తర్వాత ఏటీఎం ఎక్కడి నుంచి ఉన్నది రన్న? ఇప్పుడు రేవంత్ రెడ్డి జేబు నుంచి తీసుకురావాలి. ఎట్లా ఉన్నది అంటే, ఏదైనా నెక్స్ట్ ఫ్యూచర్లో సాలరీలు అన్నీ ఇవ్వాలి అంటే రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న ఆస్తిలు మొత్తం అమ్మేయాలి, మా మినిస్టర్లు మొత్తం అమ్మేయాలి, అమ్మేసి తీసుకువచ్చి ఇచ్చేయాలి. మళ్ళీ మేము మా దగ్గర డబ్బులు వచ్చిన తర్వాత ఏదో మేము లోన్ ఇచ్చినలాగా మేము తీసుకోవాలి. ఆ పరిస్థితిలో ఉన్నాం. మీరు చెప్పేదంతా గవర్నమెంట్ లెక్కలు, ప్రభుత్వ లెక్కలు. కానీ ఎలక్షన్స్ డబ్బు ఖర్చు పెట్టే డబ్బు అంతా కూడా ఫండింగ్ వేరే దగ్గర నుంచి మనం కలెక్ట్ చేయాలి, పంపాలి. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ తెలంగాణ ఏటీఎం అన్నావా? తెలంగాణ ఏటీఎంలో డబ్బులు ఎక్కడ ఉన్నది నీకు చూటిగా అడుగుతున్నా. ఇండస్ట్రియలిస్ట్ దగ్గర వసూలు చేస్తారు. బ్లాక్ మనీ నేను చెప్పేది ఎలక్షన్ మనీ, ఎవరి దగ్గర అనేది ట్యాక్స్ మనీ కాదు. అమ్మ ఆగు, ఏదైనా రియల్ ఎస్టేట్ దగ్గర కొనాలి, వాడు ఏదైనా కలిసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్ హండాలో ఉన్నది, రైట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ లో ఉన్నది, ఇరిగేషన్ లో ఉన్నది, 160 crores, 250 crores, 400 crores, 100 crores రిలీజ్ చేయాలి. రిలీజ్ చేస్తే మాకు ఏదైనా డబ్బులు వస్తాయి. రిలీజ్ చేయడానికి డబ్బులు ఎక్కడ ఉన్నాయి?
ఇక్కడ నుంచి డబ్బులు ఏం పోతలేవు ఎలక్షన్స్ కు వేరే స్టేట్స్ కాంగ్రెస్ పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల దగ్గర పెద్ద పెద్ద ల్యాండ్ షార్క్స్ దగ్గర డబ్బులు లేవు. ఏదైనా ఇక్కడ డబ్బులు వస్తే వాళ్ళు రిలీజ్ అయితే ఏదైనా డబ్బులు వస్తాయి, లేకుంటే డబ్బులు రావు. ప్రస్తుతం బ్యాంక్ కరప్ట్ ఉన్నాం, క్యాష్ లేదు, ఇది ఓపెన్ సీక్రెట్. సో మోడీ ఎయిర్ స్ట్రైక్ చేస్తుంటున్నారు, సర్జికల్ స్ట్రైక్ చేస్తుంటున్నారు నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత. రెడీయా కాంగ్రెస్? ఏదైనా కోసం కాంగ్రెస్ రెడీ భాయ్. కాంగ్రెస్ ఎప్పుడు రెడీ లేదు. ఇండిపెండెన్స్ ముందు రెడీ ఉన్నది, తెలంగాణ వచ్చే ముందు రెడీ ఉన్నది, తెలంగాణ తర్వాత రెడీ ఉన్నది, ఇంకా రెడీ ఉంటుంది. కాంగ్రెస్ ఎప్పుడు రెడీ ఉండదు. నువ్వు ఇది మొత్తం పేట్రియాటిజం మాట్లాడి ఎప్పుడు పాకిస్తాన్ హిందుస్థాన్ మాట్లాడి చేసిందా? ప్రజలకి ఏం లాభమైంది? ఓకే, తెలంగాణకి ఏం లాభమైంది చెప్పురా భయ్. రైట్. ఫైనల్ గా లవ్ జిహాద్ మీద మీ ఒపీనియన్? అది ఒక సిల్లీ సబ్జెక్ట్. ఒక అమ్మాయి మేజర్ అయిన తర్వాత అమ్మాయి ఇష్టం, దట్స్ ఆల్. ఆ పవర్ కాన్స్టిట్యూషన్ ఇచ్చేసింది. అది ముస్లిం అయిన తర్వాత హిందూ అవుతుంది, హిందూ అయిన తర్వాత ముస్లిం అవుతుంది. ఆ విజ్డమ్, ఆ పవర్ మన కాన్స్టిట్యూషన్ ఇచ్చేసింది. మనం ఎవరన్నా డిసైడ్ చేసేది? వాళ్ళు మోసం చేస్తున్నారు హిందూ అమ్మాయిలను, కావాలని లవ్ పేరుతో దింపి వాళ్ళని చీట్ చేస్తున్నారు ముస్లిమ్స్. శివారెడ్డి, నువ్వు ఒక 10 అమ్మాయిలకు చూపిస్తా, ఒక్క అమ్మాయికి లవ్ చేసి చూపి, లవ్ అయిపోతుంది. కానీ నువ్వు లవ్ కోసం ఇట్లా టార్గెట్ పెట్టుకొని ఇట్లా మోసం చేద్దామంటే ఇది కాదు. అది జస్ట్ అ స్టోరీ, జస్ట్ నరేటివ్. అది బీజేపీది ఒక నరేటివ్. ఐ డోంట్ అగ్రీ, నేను అగ్రీ చేయను. రైట్. ర్యాపిడ్ యాక్షన్, ర్యాపిడ్ ఫోర్స్, ర్యాపిడ్ క్వశ్చన్. మోదీపై సింగిల్ కామెంట్ ప్లీజ్. మోదీ ఇంటర్నేషనల్ ఫేమస్, అమిత్ షా మేధావి, కేసీఆర్ సేమ్ మేధావి, సేమ్ ఇంటెలెక్చువల్, కేటీఆర్ ఇంటెలిజెంట్, హరీష్ రావు క్యాల్కులేటివ్, సోనియా గాంధీ మదర్, దేవుడు, రాహుల్ గాంధీ స్టార్, ప్రియాంక స్టార్, రేవంత్ రెడ్డి ఫైర్ బ్రాండ్, రఘునందన్ బీజేపీ, అమేజింగ్ ఫెలో, బండి సంజయ్ హంగామా, కిషన్ రెడ్డి డిప్లొమాట్ లో అయ్యా సుప్రీం డిప్లొమాట్ ఎవరైనా ఉంటే కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డి చెప్పినా కదా, ఫైర్ బ్రాండ్, విజనరీ. అక్బరుద్దీన్ గుడ్ ఓరేటర్, సబ్జెక్ట్ మీద అద్దంలో ప్రాక్టీస్ చేస్తాడు. కమ్యూనల్, రిలీజన్, డివైడ్ అండ్ రూల్, బెస్ట్ ఓరేటర్ ఇన్ ద కంట్రీ. అసదుద్దీన్ ఓవైసీ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్, లైబ్రరీ వాడు. ఓల్డ్ సిటీ మొత్తానికి ఎంఐఎం వాళ్ళే సీఎం. అక్బరుద్దీన్, అసదుద్దీన్ అంటే మీరు ఒప్పుకుంటారా? అసదుద్దీన్ అసదుద్దీన్ చేతిలో ఉంది. ఓల్డ్ సిటీ సీఎం అసదుద్దీన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. దిల్తో మాట్లాడిందో థ్యాంక్ యూ. ఎనీవే అన్న ఫైట్ చూసింది కదా, థ్యాంక్ యూ.